Good morning, students. Optical lenses topic. ఐడెంటిఫికేషన్ ఆఫ్ లెన్సెస్ ప్రాక్టికల్స్లో కానీ థియరీ ఎగ్జామ్లో కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ లెన్సెస్ దానికి చెప్పాలంటే ఒక క్లాస్ ఒక వీడియో సరిపోదు. కొన్ని నాకు టైం ఉన్న కాడికి కొన్ని సిరీస్ ఆఫ్ క్లాసెస్ చేస్తాను, ఫాలో కండి. ఓకే, కమింగ్ టు లెన్సెస్. లెన్స్ అంటే ఏమిటి? లెన్స్ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ లెన్స్లో వాట్ ఆర్ నంబర్. ఐడెంటిఫికేషన్ అంటే మనం ఆ లెన్స్ గుర్తుపట్టాల, ఏం లెన్స్ అని గుర్తుపట్టాల. ఏం లెన్స్ అని గుర్తుపట్టడానికి ఎన్ని టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయి, అసలు లెన్స్ అంటే ఏంది అనేది, ఎన్ని టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు బేసిక్ లెన్స్ అంటే ఏంది అనేది కూడా తెలుసుకోవాలి. ఈ లెన్స్ ఈజ్ ఏ ట్రాన్స్పరెంట్ రిఫ్రాక్టింగ్ మీడియం. అంటే ట్రాన్స్పరెంట్ అంటే ఏమి, ఇక్కడ లైట్ రేస్ లెన్స్లో నుంచి పాస్ కావాలి, ఒక మీడియంలో నుంచి. ట్రాన్స్పరెంట్ అంటే లెన్స్ లైట్ రేస్ అందులో నుంచి పాస్ అవ్వాలి, అది ట్రాన్స్పరెంట్. రిఫ్రాక్టింగ్ మీడియం అంటే ఆ పాస్ అయ్యేటప్పుడు అదే వేలో స్ట్రైట్గా ఎట్లయితే ఎంటర్ అవుతున్నాయో అట్లే మళ్ళీ బయటికి రాకుండా బెండ్ అయి రావాలా. రిఫ్రాక్టివ్ మీడియం. రిఫ్రాక్టింగ్ అంటే ఏంది, ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి లైట్ రేస్ ఎంటర్ అయినప్పుడు బెండ్ కావడాన్నే రిఫ్రాక్షన్ అంటారు. అంటే ఇక్కడ రిఫ్రాక్టివ్ మీడియం అంటే ఆ మీడియం లేకొచ్చినప్పుడు, ఆ ట్రాన్స్పరెంట్ మీడియం లేకొచ్చినప్పుడు లైట్ రేస్ బెండ్ కావాలా. A lens is a transparent refracting medium bounded by two surfaces. Two surfaces అంటే లెన్స్కి అటుపక్కది ఒక సర్ఫేస్, ఇటుపక్కది ఒక సర్ఫేస్. లెన్స్ టూ సర్ఫేస్ ఉంటుంది, టూ సర్ఫేస్ అండ్ ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ ఏ స్పియర్ ఆర్ సిలిండర్. అంటే ఒక స్పియర్లో నుంచి స్పియర్ అంటే బాల్ లైక్ స్ట్రక్చర్. ఒక స్పియర్లో నుంచి తయారు చేసేది టూ సర్ఫేసెస్ ఉండి, అది ట్రాన్స్పరెంట్గా ఉండి, అది రిఫ్రాక్ట్ అయితే అది స్పెరికల్ లెన్స్. అదే ఒక సిలిండర్లో నుంచి తయారైతే అది సిలిండర్ లెన్స్ అనమాట. ఇప్పుడు బేసిక్ లెన్స్ డెఫినేషన్ ఏమి, ఏ ట్రాన్స్పరెంట్ రిఫ్రాక్టింగ్ మీడియం హ్యావింగ్ టూ సర్ఫేసెస్ which forms a part of a sphere or a cylinder. ఇది లెన్స్ డెఫినేషన్. తర్వాత లెన్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ లెన్స్ ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఎన్ని టైప్స్ ఆఫ్ లెన్స్ ఉన్నాయని తెలుసుకునేదానికి కన్నా ముందు మధ్యలో ఓ లెన్స్ ఫీచర్స్ ఏముంటాయి. లెన్స్ ఇట్లా ఈ లెన్స్లో మధ్యలో ఉండేదాన్ని ఆప్టికల్ సెంటర్ అంటారు. ఆప్టికల్ సెంటర్ అంటే ఈ మధ్యలో ఉన్న ఈ సెంటర్లో నుంచి ఇట్లా లైన్ పాస్ అవుతున్నప్పుడు, దీంట్లో నుంచి లైన్ ఇట్లా పాస్ అవుతున్నప్పుడు ఆ సెంటర్లో నుంచి వచ్చేటప్పుడు అది డీవియేట్ కాకూడదు అనమాట. ఆ సెంటర్ని ఆప్టికల్ సెంటర్ అంటారు. అట్లే ఆ లైన్ ఏదైతే అన్డీవియేటెడ్ దీంట్లో నుంచి పాస్ అయ్యే లైన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. డీవియేట్ కాకుండా వచ్చే లైన్ని, అంటే డీవియేట్ కాకుండా అంటే మన బేసిక్ రిఫ్రాక్టింగ్ మీడియము బెండ్ కావాలా కదా రేస్, కానీ ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది. ఆ సెంటర్ పాయింట్ని ఆప్టికల్ సెంటర్ అంటారు. దాంట్లో నుంచి వచ్చే రే బెండ్ కాకుండా స్ట్రైట్గా వచ్చేదాన్ని ప్రిన్సిపల్ మెరీడియన్, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. తర్వాత ఈ రేస్ అన్నీ ఇట్లా వచ్చి పడతాయి కదా, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చే రేస్ ఇట్లా ఒక పాయింట్ మీద ఫోకస్ అవుతాయి. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి వచ్చే రేస్ ఒక పాయింట్ మీద ఫోకస్ అయితే దాన్ని ఫోకల్ పాయింట్ అంటారు. దాన్ని ఫోకల్ పాయింట్. ప్రిన్సిపల్ ఏ రేస్ అయితే ఏవంటే అవి అన్నీ ఫోకస్ కావు. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ప్యారలల్గా వచ్చే రేస్ మటుకే ఫోకస్ అయ్యి ఒక పాయింట్లో కన్వర్జ్ అవుతాయి, ఒక పాయింట్లో మీట్ అవుతాయి. దాన్ని
ఫోకల్ పాయింట్ అంటారు. ఈ డిస్టెన్స్ని ఆ ఆప్టికల్ సెంటర్లో నుంచి ఆ ఫోకల్ పాయింట్కి ఉండే డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటారు. ఫోకల్ లెంత్. ఈ ఫోకల్ లెంత్ ఎందుకు మనకు అవసరం అంటే ఈ ఫోకల్ లెంత్ దాంట్లో ఆ లెన్స్ యొక్క పవర్ రివర్స్, అంటే పవర్ పెరిగే కొద్దీ ఫోకల్ లెంత్ తగ్గుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని పవర్ ఎక్స్ అనుకో, ఒకవేళ దీని పవర్ ఈ లెన్స్ పవర్ ఎక్స్ అనుకో, ఒకవేళ ఇదే ఒక 2x పవర్ అయిందనుకో ఈ డిస్టెన్స్ తగ్గుతుంది అనమాట. ఈ డిస్టెన్స్ అంటే ఎక్కువ రిఫ్రాక్ట్ అయ్యి పాయింట్ తక్కువ ఫోకల్ లెంత్, పవర్ పెరిగే కొద్దీ ఫోకల్ లెంత్ తగ్గుతుంది. అది ఒక సెంటర్లో ఆప్టికల్ లెన్స్లో నుంచి ఏ లైన్ అయితే డీవియేట్ కాకుండా లెన్స్లో నుంచి సెంటర్లో నుంచి పోయే లెన్స్ని డీవియేట్ కాకుండా పోయే రేని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఆ లెన్స్ సెంటర్లో మధ్యలో నుంచి ఎక్కడి నుంచి అయితే పోతుందో దాన్ని ఆప్టికల్ సెంటర్ అంటారు. ఆ రేస్ అన్నీ ప్యారలల్గా వచ్చే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చే రే ఎక్కడైతే మీట్ అవుతుందో దాన్ని ఫోకల్ పాయింట్ అంటారు. ఈ ఆప్టికల్ సెంటర్ నుంచి ఫోకల్ పాయింట్ వరకు ఫోకల్ లెంత్ అంటారు. ఫోకల్ లెంత్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 1/f. పవర్ని ఫోకల్ లెంత్ రివర్స్ అవుతుంది అనమాట. ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పవర్ డిక్రీజ్ అవుతుంది. అట్లా ఇవి లెన్స్ గురించి బేసిక్ పాయింట్స్. నెక్స్ట్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ లెన్సెస్.